నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాజీ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి స్మారక చిహ్నాలు అందజేశారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మస్తాన్ యాదవ్, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పనారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎంఏ నారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలయ్య, అలాగే మాజీ కౌన్సిలర్లు ఆరి శంకరయ్య, కందాటి కళ్యాణి, పూజారి లక్ష్మి, ఆటంబాకం శ్రీనివాసులు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మాజీ ప్రజా ప్రతినిధులు తమను గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. తమకు సహకరించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంఏ నారాయణ తన రాజకీయ ప్రస్థానంలో తోడ్పడిన వెంకటగిరి సంస్థానాధీశులకు, వైసీపీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయగా 4వ వార్డు ప్రజలు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఆరి శంకరయ్య తనకు కౌన్సిలర్ పదవి రావడానికి కారణమైన కలిమిలి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గత 5 ఏళ్లలో వెంకటగిరి మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి అభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. వారి సేవలు పట్టణ అభివృద్ధిలో నిలిచిపోయే విధంగా ఉన్నాయని అన్నారు. రానున్న ఎన్నికలపై స్పందిస్తూ తాను వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వెంకటగిరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని తెలిపారు. అలాగే ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. కుటుంబ పాలన కారణంగా ప్రాంత అభివృద్ధి దెబ్బతిన్నదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలు, నాయకులకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక వార్డులో ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినా మన వెంకటగిరికి ఏ విధంగా ఎన్నుకున్న దానికి మేము చేయగలిగింది ఏంటో వాళ్ళ మాటలోనే విందాం. ముఖ్యంగా ఇండివిజువల్ వార్డ్స్ అయినా కలిసికట్టుగా వెంకటగిరి టౌన్ కానీ, వెంకటగిరి నియోజకవర్గాన్ని కానీ వెంకటగిరి వాసిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఈ మధ్య న్యూస్ వచ్చింది, సీట్లు పెరిగితే ఈ మీటింగ్ అయినంత ప్రెస్ మీట్ ఉంది. అయినా కూడా వాళ్ళందరి మైండ్లో సన్మానం కన్నా ఉంటుంది. సీట్లు పెరిగితే రామకుమారికి ఉంటాడా, ఇంకెక్కడికన్నా వెళ్తారా? అంటే వాకాడు అనేది జన్మభూమి, వెంకటగిరి కర్మభూమి. దీన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రశ్నే లేదు. సీట్లు పెరగవా? మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, సీట్లు పెరుగుతాయి, లేడీ రిజర్వేషన్ రాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పటిమ నాయకులు చాలా మంది ఉన్నారు. అందుకని ఎన్ని సీట్లు పెరిగినా నాయకులకి పదవి లేదు. మరీ ముఖ్యంగా ప్రతిసారి చెప్తా ఉంటారు, ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలు ముందుస్తాను, కార్యకర్తలు నా బలం, మీరే చూడండి ఆయన మాటించారు. ముందుకెళ్తున్నారు. అందరూ పని చేసేవాళ్ళే, పని చేయగలిగిన వాళ్ళే. పార్టీ కోసం మీరు చేసిన కృషి తప్పకుండా దానికి తగిన ఫలితం ఉంటుంది, గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రత్యేకంగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంటారు. అందుకని క్లాస్ కూడా ఏదో కొన్ని పంపి తర్వాత
పార్టీ బలంగా ఉంది, కానీ ఏకతాటిని తీసుకుని వెళ్ళాలి. మన దాకా అన్న ఎన్ని ఎన్నికలు 20 ఏళ్ళు అంటామని మాట మార్చాడా? నేను ఇప్పటికీ మాట మార్చా. 20 ఏళ్ళ ఎన్నికలు వస్తాయి, ఆ మాట మీదే ఉండాలి. ఈరోజు పదవి విరమణ చేసిన మన కౌన్సిలర్ వాళ్ళు మనకి మంది కౌన్సిలర్స్ 25 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అన్ని వార్డులు గెలవడం జరిగింది. తర్వాత పార్టీ మారిన గెలిచింది ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి అధినాయకత్వంలో అందుకని ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళని ఈరోజు సన్మానించుకొని మీ తరఫున మనం ప్రతిపక్షంలో ఉన్న పోరాడతా, రేపు అధికార పక్షం వచ్చినప్పుడు అభివృద్ధికి బాటలు వేస్తూ అన్నీ చెప్పారు. మేనిఫెస్టో అనేది ఒకటి రిలీజ్ చేస్తే దాన్ని కాపీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి దాని చూసే లేదు, కానీ అది వారి అధినాయకత్వం నుంచి వచ్చింది. సాక్షాత్ చంద్రబాబు నాయుడే పెట్టిన మేనిఫెస్టో పాలన చేస్తారు. అందుకని ఒకరిని అని లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతాడు, అభివృద్ధి బాటలో నడిచాడు. కొన్ని తప్పులు ఉన్నాయి మన సైడ్ నుంచి కూడా, చేసింది కూడా చెప్పుకోవాలి. కార్యకర్తల వెంట నడుస్తాను, కార్యకర్తలు ముందుంచి నడుస్తాను అని జగన్ పాటు అని చెప్పడం జరిగింది. ఆ బాటలోనే నడుస్తూ మీ అందరి మనల్ని పొంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాము, కలిసి పనిచేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యాంశం ఈ పదవి విరమణ చేసిన కౌన్సిలర్స్ని సన్మానించుకుంటాం.
Gracias.